మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఏ మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్ యూజీ ప్రవేశ పరీక్ష 2024లో అక్రమాలు జరిగినట్లు వస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షలో అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. నీట్ అవకతవకలపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నారు. బీహార్లో ఈ పరీక్షా ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు సమాచారం రాగా కేంద్రం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ దీన్ని తోసిపుచ్చింది. అయితే పేపర్ లీక్ నిజమేనని తాజాగా బయటకొచ్చింది. ముందు రోజు రాత్రి నీట్ ప్రశ్నాపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్టైన కొందరు విద్యార్థులు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ కేసులో అరెస్టైన 22 ఏళ్ల నీట్ అభ్యర్థి అనురాగ్ యాదవ్ ఆ విషయాన్ని అంగీకరించినట్లు తేలింది. లీక్ అయిన ప్రశ్నాపత్రం పరీక్షలో వచ్చిన పత్రం ఒక్కటేనని పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. పాట్నా నీట్ పరీక్షా కేంద్రంలో రాసిన విద్యార్థులకు ముందుగానే ప్రశ్నాపత్రం చేరిందనే విషయం బయటకు పొక్కింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేసిన బీహార్ పోలీసులు అమిత్ ఆనంద్ అనే వ్యక్తి ఈ వ్యవహారానికి ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు. ప్రశ్నాపత్రం లీక్కు 30 నుంచి 32 లక్షల రూపాయలు తీసుకున్నట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక సికిందర్ ప్రసాద్ యదువేందు అనే ఇంజనీర్ ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించాడు. అనురాగ్ యాదవ్ కు యాదవేందు దగ్గరి బంధువు అవుతాడు. పరీక్షకు ముందు యాదవేందు అనురాగ్తో ఓ ప్రశ్నాపత్రంతో పాటు సమాధానాలు కూడా ఇచ్చాడు. పరీక్షలోనూ అవే ప్రశ్నలు వచ్చాయని అనురాగ్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. దీంతో ఈ ఘటనపైన బీహార్ పోలీసులను కేంద్ర విద్యాశాఖ వివరణ కోరింది. అంతకుముందు ఈ కేసులో యాదవేందు ఇచ్చిన స్టేట్మెంట్ కలకలం రేపింది. ఈ మొత్తం వ్యవహారంలో ఓ మంత్రి జోక్యం ఉందని, ఆయనే యాదవేందుతో మరికొందరికి ప్రభుత్వ బంగ్లాలో సౌకర్యాలు కల్పించారని వాంగ్మూలం ఇచ్చినట్లు చెబుతున్నారు. దీంతో ఈ కేసు రాజకీయ దుమారానికి కారణమైంది. हिंदुस्तान में नॉन स्टॉप पेपर लीक होते हैं और आज आप सबको मालूम है नीट पेपर एंड यूजीसी एनईटी के जो पेपर्स हैं वो लीक हुए हैं और एक कैंसिल भी हुआ है. कहा जा रहा था कि नरेंद्र मोदी जी ने यूक्रेन की लड़ाई रोक दी थी. मतलब एक ऑर्डर देके जो रूस और यूक्रेन के बीच में लड़ाई चल रही थी उसको रोक दिया था, ब्रेक लगा दी थी. इजराइल और गाजा के बीच में जो लड़ाई चल रही थी उसको भी नरेंद्र मोदी जी ने रोक दिया. मगर किसी न किसी कारण जो हिंदुस्तान में पेपर लीक हो रहे हैं उसको नरेंद्र मोदी रोक नहीं पा रहे हैं या रोकना नहीं चाहते हैं. ఢిల్లీలో ఎన్ఎస్యుఐ ఆందోళనకు దిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి దగ్గర నిరసన చేపట్టింది. ఎన్ఎస్యుఐ నీట్ ఎగ్జామ్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ డమ్మీ కరెన్సీ నోట్లతో ఆందోళన చేపట్టారు. నిరసనకారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. నీట్ పేపర్ లీక్ అయిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. నీట్ ను రద్దు చేయాలని కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. लालू प्रसाद यादव और तेजस्वी यादव जी के घर से बाहर तक की इनकी पहुंच स्पष्ट है और कई जो इनके बारे में चर्चा है वो अभी जांच का विषय है. पुलिस के माध्यम से भी आर्थिक अपराध इकाई जांच कर रही है. నీట్ పరీక్ష రద్దు కోరుతూ హైదరాబాద్ లోను విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. నీట్ 2024 పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది. పరీక్షల నిర్వహణలో కేంద్రం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నీట్ పరీక్షకు సంబంధించి అవకతవకలపై కేంద్రం స్పందించాలన్నారు.